ఇంకొక వార్త, ఇది మన వార్తనే. విష్ణు కిషోర్ స్వరం సంక్షేమానికి శ్రీకారం. ఉద్యమ కళాకారులకు గుర్తింపు గౌరవం కల్పించాలని కమిటీకి వినతి. ఇళ్ల స్థలాలు, ఉద్యోగ భృతి, ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వాన్ని కోరిన విష్ణు కిషోర్ ఉద్యమంలో పాట పాడిన వారికి పాలనలోను ప్రాధాన్యం దక్కాలని విజ్ఞప్తి. కళాకారుల సంక్షేమంపై ప్రత్యేక విధానం రూపొందించాలని ప్రభుత్వానికి స్పష్టమైన సూచన. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గ్రామాలు, గల్లీలు, సభలు, సమర భూముల్లో పాటలతో ప్రజల్లో చైతన్య జ్యోతిని వెలిగించిన ఉద్యమ కళాకారులకు ఇప్పటికైనా న్యాయం చేయాలని ప్రముఖ సంగీత దర్శకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఆర్టిస్టు ప్రొటెక్షన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, సామాజికవేత్త, వీకేఆర్ టీవీ అధినేత విష్ణు కిషోర్ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమం పూర్తయి దశాబ్దానికి పైగా గడిచిన వేలాది మంది కళాకారులు గుర్తింపు, ఉపాధి, సంక్షేమం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్ కె కేశవరావు ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ చర్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ నిర్వహించిన సమావేశం సచివాలయం సమీపంలోని అమరవీరుల స్తూపం ఆడిటోరియంలో జరిగింది. మరి కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ కోదండరాం గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, శోభన్ రెడ్డి గారు, రాములు నాయక్ గారు సమక్షంలో కళాకారులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కళాకారుల తరఫున విష్ణు కిషోర్ సమగ్ర వినతి పత్రాన్ని కమిటీకి అందజేస్తూ తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్రను ప్రభుత్వ అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మరి ఉద్యమ సమయంలో పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన కళాకారులు రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని, అలాంటి వారిని విస్మరించడం సమంజసం కాదన్నారు. మరి ఉద్యమ కళాకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయడం, ఇళ్ల స్థలాలు కేటాయించడం, ప్రభుత్వ శాఖల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అందించడం, వృద్ధ కళాకారులకు ప్రత్యేక పెన్షన్, ఆరోగ్య భద్రత, బీమా సౌకర్యాలు కల్పించడం, వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు వర్తింప చేయడం వంటి అంశాలను ప్రభుత్వం అత్యవసరంగా అమలు చేయాలని కూడా విష్ణు కిషోర్ కోరారు. మరి తెలంగాణ కోసం పాట పాడిన గొంతులు నేడు జీవన పోరాటంలో మూగబోతున్నాయి. ఉద్యమంలో సేవలందించిన కళాకారులకు గౌరవం ఇవ్వడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని గౌరవించినట్లే అని ఆయన పేర్కొన్నారు. కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక విధానం రూపొందించి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కళాకారుడి వివరాలను సేకరించి అధికారిక గుర్తింపు ఇవ్వాలని కూడా సూచించారు. ఉద్యమ సమయంలో ప్రభుత్వానికి అండగా నిలిచిన కళాకారులు నేడు ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగించడం బాధాకరమని, రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగాలకు ప్రతిఫలం సంక్షేమ రూపంలో అందాలని విష్ణు కిషోర్ స్పష్టం చేశారు. కళాకారుల సేవలకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కళాకారుల వినతులను శ్రద్ధగా ఆలకించిన కమిటీ సభ్యులు అందిన సూచనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన మేర అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పలువురు తెలంగాణ ఉద్యమ కళాకారులు, ప్రజా కళాకారులు, సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు పాల్గొని ఉద్యమ కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక విధానం తీసుకురావాలని ఏకగ్రీవంగా కోరినట్లు మరి నా న్యూస్ చాలా అద్భుతంగా మా స్పెషల్ న్యూస్ మాత్రం రాసింది. నా రుణం తీర్చుకున్నది. వాస్తవానికి నా రుణమే కాకుండా కళాకారుల రుణం కూడా తీర్చుకుంది. చాలా అంటే ఇది నేను మాట్లాడేటప్పుడు మాట్లాడినా కానీ ఇది చదువుతుంటే నాకే ఒక భావోద్వేగం ఏర్పడ్డది. నిజంగా స్పెషల్ ఎడిషన్ సంపాదకులు చారణకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇలాగే ప్రతి పేపర్ కూడా, ప్రతి టీవీ కూడా, సోషల్ మీడియా కూడా తెలంగాణ కళాకారుల తరఫున ఈ పురుతన్న ఖచ్చితంగా తెలియజేయవలసినటువంటి బాధ్యత ఉన్నది.
ఇలా కళాకారులు లేని ఉద్యమం చూడలేం, కళాకారుడు లేని తెలంగాణను చూడలేం. ఎంతమంది పోటుగాళ్ళు వచ్చి ఎంత ఉద్యమాలు చేసినా కళాకారులు లేని ఉద్యమమే లేదు. అలాంటిది ఇవాళ నేను నిన్న ఒక ధైర్యంగా చెప్పగలిగిన కానీ ఇలా ఆ వార్త చదువుతుంటే నాకు అంటే అసలు భావోద్వేగానికి లోనైపోయాను నేను. అంత బాధ కళాకారులకు ఉంది. నిజంగా ఇంత అద్భుతంగా రాసినటువంటి, ప్రత్యేకంగా రాసినటువంటి మా కళాకారులందరి తరఫున ఎస్బిఎన్ చారణకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇన్ని రోజులు నేను టుడే స్పెషల్ను ప్రజల కోసం చదివిన, వాస్తవానికి పత్రిక కోసం చదవలే. ప్రజలకు మీరు అందిస్తున్నటువంటి సేవల్ని, దాన్ని ఒక టుడే స్పెషల్ రూపంలో ఉన్నది కాబట్టి నేను చదువుకుంటూ వచ్చిన. కానీ ఎన్ని రోజులైతే నేను చదివినో అన్ని రోజులు ఒకటే దెబ్బతో మీరు రుణం తీర్చుకున్నారు. ఇక మళ్ళా మీకే బాకీ ఉన్నా నేను, వాస్తవం చెప్పాలంటే మీకు బాకీ ఉన్నా నేను. ఖచ్చితంగా మీ బాకీని నేను మా కళాకారుల తరఫున తీర్చుకుంటా. మా కళాకారులకు ఇంత అద్భుతమైనటువంటి స్థానం ఇచ్చి ఫ్రంట్ పేజీలో వేసి ప్రజలకు తెలియజేస్తున్న మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అంటే దాన్ని ప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను నిన్న అద్భుతంగా ప్రజెంట్ చేసిన, కమిటీ కూడా ఆల్రెడీ చెప్పింది తప్పకుండా ఇది 3 నెలల్లో ఖతం చేసేయాలనేటటువంటి కాన్సెప్ట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. దాన్ని ఇంకా కొంత మార్చవలసినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి అంటే నేనాడ ధైర్యంగా అద్భుతంగా మాట్లాడిన కళాకారులంతా కూడా ఏక ముక్త కంఠంతో ఆల్రెడీ హర్షధ్వానాల మధ్యలో జరిగింది. మరి వాస్తవానికి దాన్ని ఒక అక్షర రూపాన్ని దాల్చి మళ్ళా ప్రజలకు అందించేటటువంటి ప్రయత్నం మన స్పెషల్ ఎడిషన్ చేయడం చాలా గొప్ప విషయం. అది ఫ్రంట్ పేజీలో రాసి రుణం తీర్చుకోవడం చాలా గొప్ప విషయం. నిజంగా వాళ్ళకు మనందరి కళాకారుల తరఫున మరి స్పెషల్ ఎడిషన్ చారణకు దాంట్లో పనిచేస్తున్నటువంటి కార్యవర్గానికి అందరికి కూడా మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుదాం. రాసిన చారణకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.